ఒక్కసారి బిగ్ షాక్ అయితే ఇచ్చి నరేంద్ర మోడీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి. ఇది అందరికీ అనుకోవచ్చు, అందరికీ కాదు. అందరికీ అయితే బాబు గారి షాక్. ఎందుకంటే గ్యాస్ ధర దేశవ్యాప్తంగా పెరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉచిత గ్యాస్ పథకం నడుస్తోంది. గ్యాస్ పథకం నడుస్తుంది కాబట్టి ఇప్పుడు సిలిండర్ మీద 50 రూపాయల భారం పెంచడం అంటే అది ప్రభుత్వానికి భారమే. ఇప్పటికే గత ప్రభుత్వం చేసిన 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు వడ్డీ కట్టడానికే డబ్బులు లేవు అని తెలుగుదేశం పార్టీ చెబుతున్న నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ మీద 50 రూపాయల భారం పెరగడం ఇది అతిపెద్ద భారం ఇప్పుడు బాబు గారి భుజాన నరేంద్ర మోడీ వేశారు అనేది వాస్తవానికి. ఇప్పటికే తొలి విడత అయిపోయింది ఉచిత గ్యాస్ పథకం, ఒక సిలిండర్. ఇప్పుడు రెండో సిలిండర్ బుక్ చేసుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఆల్రెడీ దానికి సంబంధించి ప్రచారం చేసింది. ఇది 4 మాసాల వరకు టైం ఉంటుంది, 4 నెలలకు ఒకసారి ఒక సిలిండర్ కాబట్టి. ఈ నెల 10 నుంచి ఉచిత గ్యాస్ బుకింగ్లు పెరుగుతాయి. గతంలో ఇచ్చినట్టు 841 కోట్లను ఆయా ఏజెన్సీల ఖాతాల్లో జమ చేసేందుకు అయింది. కానీ ఇంతలోనే ఒక్కసారిగా 50 రూపాయలు పెరిగింది కాబట్టి ఇప్పుడు ఆ భారం మరొక 200 కోట్ల రూపాయలు ఇప్పుడు బాబు గారి భుజాన పడింది. దీంతో ఈ నెలలోనే 1050 కోట్ల రూపాయలకు పైగానే గ్యాస్ ఏజెన్సీలకు చెల్లించాల్సి ఉంటుంది. కేంద్రం పెంచిన ధరలతో ఉచిత గ్యాస్ అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలకు ఇప్పుడు భారీ భారం పడిందని చెప్పాలి. ఈ ఉచిత గ్యాస్ పథకానికైతే కేంద్రం ఎలాంటి సాయం అయితే అందించదు, అది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాలే భరించాలి.